వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రామలక్ష్మి, శ్రీను, రఘురాం గుడికి బయలుదేరతారు రామలక్ష్మి శ్రీనుల పెళ్లి చేయడం కోసం. ఆద్య పాపం రామలక్ష్మి అండ్ శ్రీను వైపు చాలా జాలిగా చూస్తూ ఉంటుంది. శ్రీను అయితే చాలా ప్రేమగా ఆద్య వైపు చూస్తూ ఉంటారు. కానీ పరిస్థితులని మనం మార్చలేమన్నట్లు పాపం ఆద్య వెరీ హోప్లెస్గా అలా ఇంకా చూస్తూ ఉంటుంది శ్రీను వైపు. ఇది ఇలా ఉండగా అస్మిత పెళ్లి కూతురుగా రెడీ అవుతూ ఉంటుంది. అస్మితతో వాళ్ళ ఫ్రెండ్, ఆహా నిజంగా నువ్వు రివెంజ్ డ్రామా నడిపింది నువ్వే. ఎందుకంటే నీకు రామలక్ష్మి అంటే కోపం. రామలక్ష్మికి శౌర్యం దూరం చేశావు. ఇప్పుడు మళ్ళీ శౌర్యని నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు. నిజంగా నువ్వు సూపర్ అని అంటుందన్నమాట. ఇంకా అలా అస్మిత వాళ్ళ ఫ్రెండ్, నువ్వు కాదు ఆ రామలక్ష్మి నన్ను గ్రేట్ అనేలా నేను చేసుకోవాలి. ఎలాగో శౌర్యతో పెళ్ళయ్యాక ఆ రామలక్ష్మిని ఖచ్చితంగా నన్ను గ్రేట్ అనేలా చేస్తా అని అంటుంది అస్మిత. పెళ్ళయ్యాకెందుకే, పెళ్ళికి ముందు కూడా చేయొచ్చు అని అంటుంది అస్మిత వాళ్ళ ఫ్రెండ్. కరెక్టే, గుడికి వెళ్ళాక చేస్తాను అని చెప్పి ఇంకా అలా గుడికి బయలుదేరుతారు అస్మిత వాళ్ళ ఫ్యామిలీ. ఇటువైపు శౌర్య కూడా గుడికి వెళ్ళాలనుకుంటాడు. వాళ్ళ అమ్మా నాన్నని పిలుస్తూ ఉంటారు. శౌర్య, అమ్మా నాన్న గుడికి వెళ్దాం రండి అని అంటారు. ఎందుకురా, ఈ ఘోరాన్ని చూడ్డానికా? నీ పెళ్లిని మేము కళ్ళారా చూసి ఇంకా ఇంకా ఏడవడానికా? చూడు, ఆ రాక్షసి ఇంటి కోడలవ్వడం మాకు ఇష్టం లేదు. సరే నువ్వే ఇష్టపడుతున్నావు కాబట్టి హారతిచ్చి లోపలికి తీసుకొస్తానేమో కానీ పెళ్లికైతే వచ్చి అక్షింతలు వేయను అని అంటుంది ప్రమీల. నాన్న నువ్వైనా అని అంటారు శౌర్య. లేదురా, నీ మనసుకి రామలక్ష్మి అంటే ఇష్టమని నాకు తెలుసు. అలాంటి రామలక్ష్మిని కాదని తన్ని పెళ్లి చేసుకుంటున్నావంటేనే నీ మనసు చచ్చిపోయిందని నాకు అర్థమైంది. నీలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని నేను కోరుకుంటున్నానురా అని అంటారు. ఇంకా పాపం అలా చాలా బాధపడుతూ ఉంటారనమాట శౌర్య. సరే నేను ఒక్కడనే వెళ్తాను అని చెప్పి ఇంకా అలా ఒక్కడే బయలుదేరతాడు బైక్ పై శౌర్య. పాపం ఏడుస్తూ చాలా బాధపడుతూ శౌర్య అలా బయలుదేరతాడు అస్మిత వాళ్ళ గుడికి. ఇది ఇలా ఉండగా ఆదిత్య, శేషు, ప్రభాస్ ముగ్గురు కారులో గుడికి రీచ్ అవుతారు. ఇంకా అలా గుడి బయట ఉన్న వాళ్ళందరినీ గమనిస్తూ ఉంటాడు ప్రభాస్. ఏంటి రామలక్ష్మి ఆ శ్రీనుల పెళ్లి జరిగే ప్లేస్కి తీసుకొస్తానని గుడికి తీసుకొచ్చావు అని అడుగుతాడు ఆదిత్య. అదేం సార్, మీకు తెలీదా? వాళ్ళ పెళ్లి జరిగేది ఈ గుళ్ళోనే అని అంటాడు ప్రభాస్. అవునా, మరి మేమెందుకు ఇక్కడికి? అయినా కిడ్నాప్ చేస్తానన్నావు, నువ్వు ఒక్కడివే చేసేస్తావా అని అంటారు. లేదు సార్, నేను ఒక్కడినే ఎలా చేస్తాను, నాకంటూ ఒక ప్లాన్ ఉంది, అటు చూడండి అని అంటారు. అప్పుడే ఇంక ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్ ఒక 5 బ్యాచ్ని అయితే తీసుకొస్తాడనమాట. వాళ్ళు ఇంకా డివోషనల్గా రెడీ అయి ఉంటారు కానీ రౌడీలు. ప్రభాస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏయ్ నేను చెప్పినట్లు చేయండి, ఇదిగో ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయాలి, చేశాక నేను చెప్పిన ప్లేస్కి తీసుకురావాలి, సరేనా అని అంటారు. సరే ఖచ్చితంగా తీసుకొస్తాం సార్ అని లోపలికి వెళ్తారు ఆ రౌడీలు. సార్ ఇంకా మన పని అయిపోయినట్టే, ఒక ½ an hourలో ఆ ఆద్య మీ చేతిలో ఉంటుంది, మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేయాలి, ఓకేనా అని అంటాడు ప్రభాస్. ఇది ఇలా ఉండగా ఆద్య గుడిలో ఇంకా అలా శ్రీను, రామలక్ష్మిని చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆద్యకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. వెంటనే పక్కకి వస్తుంది ఆద్య. హలో ఎవరు అని అంటుంది. ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్ గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటాడు. హలో మేడం, మీ పేరు ఆద్యనా అని అడుగుతారు. అవును, మీరెవరు అని అడుగుతాడనమాట. ఇంకా ఆద్య, మేడం మీ ఫాదర్ మిస్ అయ్యారా? కిషోర్ గారంట, మీ ఫాదర్ నాకు కాల్ చేయమని చెప్పారు. ఆయన నదిలో కొట్టుకు వస్తే నేనే ఆయన కాపాడాను మేడం, షెల్టర్ కూడా ఇచ్చాను. కాబట్టి మీరు త్వరగా వస్తే మీ ఫాదర్ని తీసుకువెళ్ళొచ్చు అని అంటాడు ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్. ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట ఆద్య. ఏంటి, మా డాడీ అక్కడున్నాడా అని అంటుంది. అవును మేడం, ఇన్నాళ్ళు మేమే జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకున్నాం, మీరు త్వరగా రండి మేడం అని అంటారు. వస్తాను పెదనాన్న అని చెప్పి రఘురాం దగ్గరికి బయలుదేరుతుందనమాట. అలా ఇంకా
ఆద్య కరెక్ట్గా వాళ్ళ పెదనాన్న దగ్గరికి వెళ్లేలోపు ఈ 5 రౌడీలైతే పాపం ఆద్యకి మత్తుమంది ఇచ్చేసి అలా ఇంకా ఆద్య ఫేస్ పై కవర్ చేసేస్తారు. ఒక్కసారిగా ఆద్య స్పృహ కోల్పోతుంది. ఇంకా వెంటనే ఆద్యను అక్కడి నుండి తీసుకొని ఆ రౌడీలు వెళ్ళిపోతూ ఉంటారు. సార్ ఇదిగోండి సార్ అమ్మాయి అని ప్రభాస్కి అప్పచెప్తారు ఆద్యని. ఆహా సూపర్, పనిని త్వరగా ఫినిష్ చేశారు, మీరు వెళ్ళిపోండి నేను వెళ్తాను అని చెప్పి ఆద్యని తీసుకొని అక్కడి నుండి బయలుదేరుతాడు ప్రభాస్. ఇది ఇలా ఉండగా శౌర్య పెళ్లి మండపానికి రీచ్ అవుతాడు. ఇంకా శౌర్యని అలా చూస్తూ ఉంటుంది అస్మిత. సార్ మీలో ఇంత త్వరగా మార్పు వస్తుందని, నన్ను పెళ్లి చేసుకుంటారని నేను కల్లో కూడా అనుకోలేదు. నిజంగా మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే సార్. ఈ పెళ్లి కొడుకు గెటప్లో మీరు చాలా చాలా బాగున్నారు అని అంటుంది అస్మిత. ఇంకా పాపం ఏమనకుండా సైలెంట్గా ఉంటాడనమాట శౌర్య. సార్ ఒక్కసారి మిమ్మల్ని వీడియో తీసుకొచ్చా, మళ్ళీ ఇలా చూడలేం కదా అని చెప్పి ఇంకా వీడియో తీసుకుంటుంది అస్మిత. ఇప్పుడే వస్తాను అని చెప్పి పక్కకు వెళ్తుంది అస్మిత. ఇంకా అలా అస్మిత అయితే వీడియో కాల్ చేస్తుందనమాట రామలక్ష్మికి. ఇది ఇలా ఉండగా రామలక్ష్మి పాపం చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా రామలక్ష్మికి ఫోన్ వచ్చేసరికి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది రామలక్ష్మి. ఏంటి అని అడుగుతుంది రామలక్ష్మి. మీ బావకి నీకు పెళ్ళని విన్నాను, సూపర్. ఎంతైనా అంటారు కదా, బుట్టలో పిల్లిని పెట్టుకొని ఊరంతా వెతికినట్టు నీ కాబోయే భర్తని నీ దగ్గరే పెట్టుకొని ఇన్నాళ్ళు శౌర్య సార్ అన్నావు. కానీ విధి చూసావా ఎంత విచిత్రమైందో. నీకు మీ బావతో పెళ్ళవుతుంది, నాకు శౌర్య సార్తో పెళ్ళవుతుంది అని అంటుంది అస్మిత. పాపం చాలా బాధపడుతూ ఉంటుంది రామలక్ష్మి. ఇది చెప్పడానికి ఫోన్ చేసావా, పెట్టేయ్ అని అంటుంది రామలక్ష్మి. ఒక్క నిమిషం, నేను హ్యాపీగా ఉన్నాను, శౌర్య సార్ కూడా హ్యాపీగా ఉన్నారో లేదో తెలుసుకోవాలి కదా, ఇదిగో చూడు అని చెప్పి ఇంకా అలా రామలక్ష్మికి శౌర్యని చూపిస్తుంది అస్మిత. శౌర్య అలా ఇంకా పెళ్ళికొడుకు డ్రెస్లో ఇంకా అలా ఉండడం చూసి పాపం చాలా ఫీల్ అవుతుందనమాట రామలక్ష్మి. ఇంకా అలా ఫీల్ అవుతూ చాలా బాధపడుతూ ఉంటుంది రామలక్ష్మి. ఏంటి బాధపడుతున్నావు? నీ బాధే నాకు కావాలి. నువ్వు ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక, ఇష్టపడిన వాడు నీకు దక్కక పడే నరక యాతన ఉంటుందే, అదంటే నాకు చాలా ఇష్టం. ఓకే రామలక్ష్మి, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మ్యారేజ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నువ్వు చెప్పకపోయినా నువ్వు నాకు చెప్పినట్టే నేను ఫీల్ అవుతానులే, థ్యాంక్ యూ అని కాల్ కట్ చేస్తుంది అస్మిత. పాపం రామలక్ష్మి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. ఎస్, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని అస్మిత అలా అక్కడికి వెళ్తుంది. ఇది ఇలా ఉండగా వెంకట్రావు వీళ్ళందరూ ఇంకా సైకిల్ పంపుని తీసుకొని కార్కి కప్ప కొట్టి అలసిపోతారు కదా. బిట్టు వెంటనే ఫోన్లో మీరందరూ ఆగండి నేను చూస్తానని చెప్పి ఫోన్లో ఇంకా అలా ఎలా టైర్కి గాలి కొట్టాలి అని చెప్పి చూస్తాడు. అప్పుడే ఇంకా మెకానిక్ దగ్గరికి వెళ్ళాలని తెలుస్తుంది. ఇప్పటి వరకు మనం పిచ్చి పనులన్నీ చేశాం, ఇది సైకిల్ దాంతో అయితే అవ్వదు, దీనికి మెకానిక్ కావాలి, మావయ్య రా వెళ్ళి తీసుకొద్దాం అని ఇంకా బిట్టు అండ్ వెంకట్రావు ఇద్దరు మెకానిక్ని తీసుకురావడానికి బయలుదేరతారు. మీరు త్వరగా రండి, అక్కడ పెళ్లి ముహూర్తానికి టైం అయిపోతుంది అని అంటుంది పద్మావతి. వస్తాంలే అని చెప్పి ఇంకలా మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడనమాట వెంకట్రావు. మావయ్య త్వరగా రా మావయ్య అని అంటాడు బిట్టు. ఒరేయ్ మనకు ఆ పెళ్ళి ఆగిపోవడమేరా కావాలి, నువ్వు వెళ్ళు, నేను మామూలుగానే వస్తానని చెప్పి మెల్లగా నడుచుకుంటూ వస్తారు. అదే టైంకి కారులో ఇంకా అలా ప్రభాస్ అయితే ఆద్యని తీసుకువెళ్ళడం చూస్తారనమాట ఈ వెంకట్రావు. ఒక్కసారిగా వెంకట్రావు షాక్ అయిపోతాడు. ఇదేంటి ఆద్యని వీడెక్కడికి తీసుకువెళ్తున్నాడు, రేయ్ ప్రభాస్ ఆగ్రా అని చెప్పి ఇంకా వెనకాల పరిగెడుతూ ఉంటాడు. అయినా పాపం పట్టుకోలేడనమాట వెంకట్రావు. ఈ విషయం నేను వెంటనే సీను గడికి చెప్పాలి, పాపం ఆద్య అని చెప్పి ఇంకా గుడికి బయలుదేరుతారనమాట. అలా పాపం వెంటనే వెంకట్రావు. ఇది ఇలా ఉండగా ఏంటి పద్మావతి ఇంకా రావట్లేదు, ముహూర్తానికి టైం అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారనమాట. సుందరమ్మ, అమ్మా మీరేమి కంగారు పడకండి, వాళ్ళు వచ్చేస్తారులే అని చెప్పి జానకి కూడా అంటుంది. లేదు ఏం పర్లేదని చెప్పి ఇంకా అలా అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు.
అయ్యే ముహూర్తానికి టైం అవుతుంది అని చెప్తారు. ఇంకా పాపం శ్రీను అండ్ రామలక్ష్మి ఇద్దరు కలిసి పెళ్లి మండపంలో కూర్చుంటారు. పంతులు గారు అలా ఇంకా మంత్రాలైతే చదువుతూ ఉంటారు. ఇంకా మంత్రాలు చదువుతూ ఉన్నప్పుడు పాపం రామలక్ష్మి బాధపడుతూ ఉంటుంది. ఇటు శ్రీను కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. చుట్టూ చూస్తూ ఉంటాడు. ఎక్కడ ఆద్య కనబడదు. ఇదేంటి ఆద్య కనిపించటం లేదు అని చుట్టూ చూస్తాడు. నేను రామలక్ష్మిని పెళ్లి చేసుకోబోతున్నానని పాపం మొహం చెల్లక వెళ్ళిపోయి ఉంటుంది. నాకు తన మొహం చూసే భాగ్యం కూడా కలగలేదన్నట్టు అని ఇంకా అలా పాపం చాలా బాధపడుతూ ఉంటాడనమాట శ్రీను. ఇది ఇలా ఉండగా నడుచుకుంటూ ఇంకా వెంకట్రావు అయితే పరిగెట్టుకుంటూ వస్తాడు. అదే టైంకి ఇంకా వెంకట్రావుకి ఒక లిఫ్ట్ ఇచ్చే వ్యక్తి దొరుకుతారు. అమ్మయ్యా, ఇప్పుడు లిఫ్ట్ దొరుకుతుంది. సార్, నన్ను కొంచెం ఈ గుడి దగ్గర ఆపండి అని చెప్పి ఇంకా అలా గుడి దగ్గరికి వెళ్ళి వెంటనే ఇంకా గుడిలోకి పరిగెట్టుకుంటూ వెళ్తాడనమాట వెంకట్రావు. అదే టైంకి శ్రీను ఇంకా అలా రామలక్ష్మి మెడలో తాళి కట్టబోతూ ఉంటే ఆగండి ఆగండి, రే శ్రీను శ్రీను అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. నాన్న నాన్న ఏమైందన్నా అని అడుగుతాడు పాపం శ్రీను. రే శ్రీను, ఆద్యని ఎవరో కిడ్నాప్ చేశారా? ఆ ప్రభాస్ గాడు ఆద్యని కిడ్నాప్ చేసి ఎక్కడికో తీసుకువెళ్ళడం నేను చూశానురా అని అంటారు. పాపం వెంకట్రావు ఒక్కసారిగా రఘురాం, జానకి అందరూ షాక్ అయిపోతారు. ఏంటి, ఆద్య కిడ్నాప్ అయిందా అని అంటారు జానకి. శ్రీను వెంటనే ఇంకా అక్కడి నుండి లేచి వెళ్ళిపోబోతూ ఉంటాడు. సీనయ్య ఎక్కడికి అని అడుగుతుంది జానకి. అత్తయ్య, నేను ఆద్యని కాపాడుకోవాలి అని అంటారు. శ్రీను, ఆద్యని నేను కాపాడి తీసుకువస్తాను, నువ్వు ఈ పెళ్ళి అని అంటారు. మావయ్య ప్లీజ్ ఏమీ అనుకోవద్దు, మీరంటే నాకు గౌరవం, కానీ నాకు ఆద్య అంటే ప్రాణం మావయ్య. ఆద్య లేకుండా నేను ఉండలేను. ఆద్యని ఆ ప్రభాస్ గారు తీసుకువెళ్తున్నాడంటే నేను ఎలా ఊరుకుంటాను మావయ్య? ఆద్య నాది, అవునన్నా కాదన్నా ఆద్యని నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. అలాంటి ఆద్యని వాడు తీసుకువెళ్తున్నాడంటే నేను ఊరుకోను మావయ్య అని తాళి అక్కడ పెట్టేసి ఇంకా ఆద్య కోసం వెళ్తాడనమాట శ్రీను. ఇంకా రామలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా ప్రభాస్ అయితే హ్యాపీగా ఇంకా అలా రామలక్ష్మిని తీసుకువెళ్తూ ఉంటాడు. ఇంకా అదే టైంకి ప్రభాస్ అయితే హ్యాపీగా ఇంకా వెళ్ళి ఆదిత్యకి అప్పచెప్తాడు. అమ్మయ్య, ఆదిత్య వచ్చేసిందిరా, కోడలి పిల్ల వచ్చేసింది. అవును, ఏంటి నిద్రపోతుంది, తన్ని లేపాలి కదరా అని అంటారు ఆదిత్య వాళ్ళ మమ్మీ. లేదు, తన్ని లేపితే ఉన్నదంతా అయిపోతుంది, మనం అలా చేయకూడదు, తను స్పృహలో లేనప్పుడే తాళి కట్టేయాలి, లేచాక తన గురించి తనే తెలుసుకుంటుంది అని అంటాడు శేషు. అది నిజమే డాడీ, లేకపోతే తను నన్ను పెళ్లి చేసుకుని మారం చేస్తుంది, అప్పుడు నేను తనపై చేసుకోవాల్సి వస్తుంది. నేను ఇప్పటి వరకు ఆద్యని అలా నెగిటివ్ యాంగిల్లో తనకి నేను ఎప్పుడు కనబడలేదు, ఇప్పుడు కనబడితే బాగోదు, కాబట్టి హ్యాపీగా ఆద్యని పెళ్లి చేసుకున్నాక తన మొహంపై వాటర్ కొడతాను అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా పంతులతో ముహూర్తాలు మొత్తం మంత్రాలన్నీ చదివిస్తూ ఉంటాడు ఆదిత్య. ఇది ఇలా ఉండగా శౌర్య అస్మితతో మాట్లాడుతూ ఉంటాడు. అస్మిత, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా అని అడుగుతారు. అవును సార్, మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని అంటుంది. సరే, నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను నిన్ను ఒక విషయం అడగాలి అనుకుంటున్నాను. నువ్వు నాపై ప్రేమతో నన్ను పెళ్లి చేసుకుంటున్నావా, లేకపోతే రామలక్ష్మిపై పగతో పెళ్లి చేసుకుంటున్నావా అని అడుగుతాడు. ఒక్కసారిగా అస్మిత షాక్ అయిపోతుంది. సార్, ఏమంటున్నారు సార్? నేను మిమ్మల్ని ప్రేమగానే చేసుకుంటున్నాను సార్ అని అంటుంది. ఏంటి, అవునా? నన్ను నువ్వు ప్రేమతో పెళ్లి చేసుకుంటున్నావా? సరే, అయితే నేను నీకు ఒక టెస్ట్ పెట్టాలనుకుంటున్నాను. నేను నీ ప్రేమని గెలిచానంటున్నావు కాబట్టి నువ్వు కూడా నా ప్రేమని గెలవాలి కదా అని అంటారు శౌర్య. మీకోసం ఏదైనా చేస్తాను సార్, చెప్పండి అని అంటుంది అస్మిత. సరే అయితే, నీకు స్విమ్మింగ్ వచ్చా అని అడుగుతాడు. వచ్చు సార్ అని అంటుంది. అయితే కాసేపు ఆ బావిలో దూకి తర్వాత బయటికి రా అని అంటారు. ఒక్కసారిగా అస్మిత షాక్ అయిపోతుంది. సార్ అని అంటుంది. అవును, నీకు స్విమ్మింగ్ రాదు అని చెప్పావు కదా, అందులో దూకి నా కోసం రా. నా కోసం నువ్వు ప్రాణాలు ఇవ్వలేవా అని అంటాడు శౌర్య. ఒక్కసారిగా అస్మిత షాక్ అయిపోతుంది. ఏంటి,
నీ ప్రాణం కంటే నేను ఎక్కువ కాదా? నువ్వు నన్ను నీ ప్రాణంగా అనుకోవటం లేదా? కానీ ఇదే ప్రశ్న నేను రామలక్ష్మిని అడిగితే క్షణం కూడా ఆలోచించకుండా తన ఈ బావిలో దూకేది. నీకు రామలక్ష్మికి అది తేడా. నువ్వు ఇందాక రామలక్ష్మికి ఫోన్ చేసి తను ఏడ్చేలా చేయడం నేను నా కళ్ళారా చూశాను. కానీ అప్పుడే ఎందుకు చెప్పలేదో తెలుసా? ఎందుకంటే నీ తప్పేంటో నీకు అర్థమయ్యేలా చేయడానికి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఈ రామలక్ష్మి శౌర్య ఎప్పటికీ ఒక్కరే. నువ్వు ఎంత విడతీయాలనుకున్నా నా రామాన్ని నేను వదులుకోను. అడుగుతాను, బ్రతిమలాడతాను, కుదిరితే కాళ్ళైనా పట్టుకుంటాను, కానీ నిన్ను మాత్రం నేను పెళ్లి చేసుకోను. ఈ విషయం నేను ఇక్కడి వరకు వచ్చి ఎందుకు చెప్తానో తెలుసా? మన అనుకునే వాళ్ళు మనకి దక్కినట్టే దక్కి ఒక్కసారిగా వాళ్ళు దూరం అయిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియాలనే నేను ఇలా చేశాను. ఇప్పటికైనా అర్థం చేసుకో, మళ్ళీ మా జోలికి రావద్దు అని అలా ఇంకా శౌర్య బయలుదేరుతాడనమాట రామలక్ష్మి దగ్గరికి. ఇది ఇలా ఉండగా ఆద్య దగ్గరికి శ్రీను అయితే ప్రభాస్ ఎక్కడైతే ఉంటాడో ప్లేసెస్ బాగా తెలుసు కాబట్టి ఇంకా ప్లేసెస్కి రీచ్ అయ్యి ప్రభాస్ని బాగా కొడతాడనమాట శ్రీను. రేయ్ చెప్పరా, చెప్పు ఎక్కడుంది నా ఆద్య ఎక్కడుంది అని చెప్పి టపా కొడుతూ ఉంటాడు. వద్దు కొట్టద్దు, చెప్పేస్తాను, నిజం చెప్తానని చెప్పి ఇంకా ఆదిత్య వాళ్ళ గుడిలో ఉందని చెప్తాడు. ఇంకా వెంటనే ఆ గుడికి బయలుదేరుతాడనమాట శ్రీను. అప్పుడే కరెక్ట్గా ఆద్య మెడలో ఆదిత్య తాళి కట్టాలి అని అనుకునే లోపు ఇంకా ఆదిత్యని ఒక్కటి కొడతాడు శ్రీను. ఛీ, అసలు నువ్వు మనిషివేనారా? ఒక అమ్మాయి స్పృహలో లేనప్పుడు తాళి కట్టి తన్ని భార్యగా చేసుకోవాలనుకుంటున్నావా? చూడు, ఇక్కడే నీ దుర్మార్గం ఏంటో నాకు అర్థమైపోయిందిరా అని చెప్పి ఇంకా అలా బాగా కొట్టి ఆదిత్య పెళ్లి చేసుకోకుండా చేస్తాడు శ్రీను. ఆద్య అని అంటాడు ఇంకా శ్రీను. ఇంకప్పుడే ఆద్యకి మెలకు వస్తుంది. ఇంకా వెంటనే ఆద్యని ఏమీ అనకుండా సైలెంట్గా ఉంటాడనమాట శ్రీను. రేయ్ ఎందుకు ఆద్యని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? మీరు తలుచుకుంటే మంచితనంగా కూడా చేసుకోవచ్చు కదా అని అంటాడు శ్రీను. పిచ్చోడా, మంచితనంగా చేసుకోవాలంటే నువ్వు అడ్డుగా ఉన్నావు కదరా. మాకు అడ్డుగా ఉన్నాడని ఆ కిషోర్నే ఇద్దరం పైకి పంపించాం. అలాంటిది నిన్ను పంపించడం ఒక లెక్క అని అంటాడు ఆదిత్య. ఒక్కసారిగా అది విన్న ఆద్య షాక్ అయిపోతుంది. ఏంటి, మా డాడీని చంపింది నువ్వా అని చెప్పి ఇంకా ఆదిత్యని టపా కొడుతుందన్నమాట ఆద్య. వాళ్ళ పాపన వాళ్ళే పోతారు. ఇప్పటికైనా నా మంచితనం ఏంటో నీకు తెలిసిందా ఆద్య? నేను ఈ తప్పు చేయలేదు ఆద్య అని అంటాడనమాట. ఇంకా అలా పాపం శ్రీను, అవును శ్రీను, నిన్ను అపార్థం చేసుకున్నాను అని శ్రీనుని హక్ చేసుకుంటుంది ఆద్య. ఇంకా అలా అమ్మవారి గుళ్ళోనే ఆద్య మెల్లో తాళి కలుతాడు శ్రీను. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.